ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని దీనికి సంబంధించి ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాద్లో జరగబోయే 1000 గొంతుకలు 1,00,000 డప్పుల నినాదంతో ఈ యొక్క వరంగల్లో ప్రజా సంఘాలు కుల సంఘాలు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇది 20 తారీఖు రోజు ఆ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడానికి మందకృష్ణ దానికి ప్రత్యేకంగా దానికి రానున్నారు. దానికి సంబంధించి మిట్టపల్లి సురేందర్ కవి రచయిత ఇది నంది పురస్కార్ అవార్డు గ్రహీత. దీనికి సంబంధించి ఈ యొక్క కవులను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా పిలుపునిస్తున్నారు, దానికి సంబంధించి మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో అంటే మీరు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు? 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే నినాదంతో మందకృష్ణ గారు అన్ని కులాల రూపంలో అవతారం ఎత్తి ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ఉద్యమ వేదికను రూపకల్పన చేశారు. దీనికి అన్ని జిల్లాల నుంచి మా తరపున ముందుగా ఈ వేదికకు ఇక్కడ జరగనున్న ర్యాలీ కార్యక్రమానికి తరలి వస్తున్న కళాకారులు నల్గొండ జిల్లా నుంచి గద్దర్ నరసన్న, అంటే నల్గొండ గద్దర్ అంటారన్నని, నల్గొండ జిల్లా నుంచి ఆన్న వస్తున్నాడు. నిజామాబాద్ నుంచి రేలారే గంగ, తర్వాత కరీంనగర్ నుంచి మాట్ల తిరుపతి, తర్వాత దరువు ఎల్లన్న, ఇట్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి అంతడుపుల నాగరాజు గారు, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ నుంచి దరువు అంజన్న గారు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన కళాకారులు రేపు 20 తారీఖు పొద్దున ప్రారంభమయ్యే ర్యాలీలో పాల్గొంటారు. మేము సాంస్కృతికంగా నిరసన తప్ప ఎలాంటి నిరసనలు తెలియజేయట్లేదు, ఎలాంటి హింసకు దిగట్లేదు. చాలా శాంతియుతంగా సాంస్కృతికంగానే మేము ఈ ప్రదర్శన చేస్తాం. మా నిరసన అట్లనే వినిపిస్తాం. ఉద్యమం ఒక స్థాయికి చేరి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అంటే కొంతమంది దళితులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈ యొక్క ర్యాలీకి ఏ విధంగా సన్నాహాలు చేస్తున్నారు? ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీలలో ఉన్న 59 కులాలకు ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల క్రితమే చెప్పారు. ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని, ఏబీసీలు చేయాలని 30 సంవత్సరాల నుండే మాట్లాడుతూ ఇప్పటిదాకా వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కేవలం కొంతమంది ఏదైతే వర్గీకరణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించే విధానం ఏంటంటే ఏబీసీడీ జరిగితే వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళకి వాటా వస్తుంది. ఏబీసీడీ లేకుంటే వాళ్ళకి వచ్చేదానికన్నా అదనంగా పొందొచ్చు అనే దాని మీద ఏబీసీడీ కాకుండా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు.